జిల్లాలో జంట హత్యల కలకలం రేపింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టల్లో మృతదేహాలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. యువకుడిని కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. అనంతరం యువకుడిని గుర్తుపట్టకుండా ముఖంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. 60 మీటర్ల దూరంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. యువతిని రేప్ చేసి హత్య చేశారు దుండగులు. గాలిపటాలు ఎగురవేయడానికి వచ్చిన యువకులు కంటపడ్డాయి మృతదేహాలు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై 100 ఫోన్కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు నార్సింగ్ పోలీసులు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు స్పాట్లో భారీగా మద్యం బాటిల్స్ ను గుర్తించారు. పలు కీలకమైన ఆధారాలు స్వీకరించిన క్లూస్ టీమ్ బృందాలు జంట హత్యలు జరిగిన స్పాట్కు చేరుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ జంట హత్య జరిగిన తీరును పరిశీలించి గత 2 రోజుల క్రితం హత్యలు జరిగినట్లు నిర్ధారణ చేశారు. అతి త్వరలోనే హంతకులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మీరు అన్న వస్తున్నారు జియో సిగ్నల్ పెట్టలేదు. మనల్ని రమ్మ గ్లౌజెస్ వేసుకొని శ్రీధర్ వాళ్ళని రమ్మను స్టోన్ సీజ్ చేద్దామని స్టోన్ సీజ్ చేయాలా లెడ్ స్టోన్ పంపిస్తున్నాం స్పెషల్కి స్టాప్స్ తీసి పంపిస్తాం. మటర్ పేపర్ అదే అవును అదే కానీ దాని మీద స్టాప్ తీసి పంపిస్తున్నాం మొత్తం కనెక్ట్ చేయడానికి పోలీసులు కూడా ఈ దెబ్బకు వాళ్ళు మైనస్లో పడి సార్ వెళ్ళామా సార్. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ 2 మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద ఒక టాటూ ఉంది ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను.